దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ఉన్నతమైన కృపలో ఈ నెలంతా మనల్ని కాపాడి భద్రతనిచ్చి ఎంతో సజీవులుగా మనల్ని ఉంచినందుకు దేవునికి గట్టిగా స్తోత్రాలు చేద్దామా? దేవుని యొక్క వాక్యంలోనికి ఇంకా ఆలస్యం చేయక మనం వెళ్ళిపోదాం. ఇప్పటికే సమయం 1 గంట అయింది. దేవుని నామాన్ని బట్టి సంఘం ఎంతో బలపడవలసిన విషయాలు గనుక దేవుని అనుభవాల్లో ఎదిగే మనము చక్కని తరుణాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరము ఎలా ఉండాలి అంటే యేసయ్యలా ఆలోచించే విధానంలోనికి రావాలి. ఎలా రావాలి? యేసయ్యలా ఆలోచించే విధానంలోనికి రావాలి. మనం వాక్యాన్ని వినగలుగుతున్నాం, గ్రహించగలిగే మనస్సుతో ఉన్నాం, దేవుని వాక్యం అంటే వెలువిస్తున్నాం అంటే అది కేవలం దేవుని కృప వలన మాత్రమే. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఆలోచన చేయవలసింది ఏంటంటే, మన ఆత్మీయ స్థితిని బట్టే దేవుడు మనకి అనుకూలమైన జీతాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? అనుకూలమైన జీతాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనము కాపాడుకుంటున్నది ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కాదు, మనం పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనలతో మన జీవితాలను కాపాడుకుంటున్నాం. కాబట్టి ఈ ఆత్మీయ జీవితం అనేది మన జీవితాల్లో శ్రేష్టమైనది. దేవుడు అబ్రహామును పిలుచుకుంటున్నప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చూడండి, 2వ వచనం నుంచి మనం చదివితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు మీ యందు ఆశీర్వదించబడునని దేవుడి వాగ్దానం మన కుటుంబాల్లో నెరవేర్చునుగాక. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు అతనిలో దేవుని యొక్క సంకల్పాన్ని చూసుకుంటాడంట. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విని గ్రహించగలిగే మనస్సును దేవుడిచ్చాడు. ఏ వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడిచ్చాడంటే దేవుని యొక్క పిలుపు వారి మీద ఉన్నట్లు ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని వింటున్నప్పుడు కొన్ని విసుగు చెందే వాక్యాలు మనం వింటూ ఉంటాం. అప్పుడు మన మనస్సుకి అవి ఏమనిపిస్తాయంటే, వీళ్ళు దేనికి బోధిస్తున్నారు? మనుషులను బలపరచడానికి బోధిస్తున్నారా, లేకపోతే వాళ్ళ సొంత స్వాకీయ స్వభావాన్ని కనుపరుస్తున్నారని చెప్పి కొన్నిసార్లు మనకు విసుగు వస్తూ ఉంటుంది. అలాంటి సమయాలు మనకు కలుగుతున్నప్పుడు మనం గమనించవలసింది ఏంటయ్యా అంటే, మనకి దేవుడు అక్కడ తెలియజేసేది ఏంటంటే, ఆ వాక్యము నిన్ను బలపరచలేదు, ఆ వాక్యము చుట్టూ ఎంతకాలము తిరిగినా నిన్ను ధైర్యానికి తీసుకువెళ్ళలేదు, శ్రేష్టమైన ఈవులలోనికి తీసుకువెళ్ళలేదు అని చెప్పి మన హృదయానికి దేవుడు ఏం చేస్తాడంటే గద్దింపునిస్తూ ఉంటాడు. అదే దేవుడిచ్చిన గ్రహింపు అన్నమాట. అర్థమవుతుందా? అంటే దేవుడిచ్చిన గ్రహింపుని ఎలా కనిపెట్టగలుగుతామంటే, దేనిని చూసైతే నువ్వు బలపడలేకుండా ఉండిపోతున్నావో, దేనిని చూసైతే నీ యొక్క జీవితం స్థిరపడకుండా ఉంటుందో, ఆ దానిని బట్టి నీకేమవుతుందంటే ఈ రొటేషన్ అనే లైఫ్ నీకు నచ్చకూడదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగించి నీకు జ్ఞానమునిచ్చి గ్రహించగలిగే మనస్సునిచ్చాడు. అందుకనే ఆ వాక్యము నీకు వినసంపూర్ణముగా ఉన్నప్పుడు నువ్వు బలపడగలుగుతావు. కానీ నార్మల్గా పొజిషన్లో ఉండి వినగలిగే వారు చాలామంది చర్చిలకు వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళిన వారందరూ రక్షణలో ఉంటారయ్యా అంటే ఉండరు. ఎందుకంటే వాక్యాన్ని వినే వాళ్ళు గ్రహించగలిగే మనస్సు వాళ్ళకు ఉండదు, గ్రహించగలిగే ఆలోచన వారికి ఉండదు. వాళ్ళు గ్రహించగలిగే మనస్సుంటే సరైన రీతిలో వాక్యం నాకు అందుతుందా లేదని చెప్పి ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆకలితో ఎదురు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఇది సరైన రీతిగా నన్ను నడిపించే వాక్యము కాదు,
నన్ను నడిపించే వాక్యం ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, నన్ను నడిపించే వాక్యం ఎప్పుడు దేవునితో సహవాసం చేసేలాగా ఉంటుంది, నన్ను నడిపించే వాక్యం ఎప్పుడు నన్ను ధైర్యపరుస్తూ ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పి నీకు గ్రహించగలిగే మనస్సును దేవుడే ఇస్తాడు. అయితే అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే, నీ పద్ధతిని, నీ వినయాన్ని స్పష్టంగా వెళ్ళి సేవకుడితో అయినా మీరు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదని చెప్పాలి, లేకపోతే నువ్వు బలపడే ఆలోచనలోనికైనా వెళ్ళిపోయి దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. ఎందుకనంటే దేవుడు ఒకరికి గ్రహించే మనస్సునిచ్చాడంటే ఆ గ్రహింపు దేవుని వాక్యాల మీద దృష్టి కలిగే రీతిగా తీసుకువెళ్ళాలి, కానీ పడిపోయే రీతిగా తీసుకువెళ్ళకూడదు. అనేక మంది మందిరానికి వెళ్తారు, కానీ ఆ మందిరంలో అందరూ కూడా దేవుని వాక్యాన్ని గ్రహించరు. అయితే మనం మాత్రం ఎలాంటి వారమయ్యా అంటే, ఇక్కడ ఉన్న సేవకుడు మిమ్మల్ని గ్రహించే స్థితిలోనికి తీసుకువెళ్ళకపోతే గనక మీరు కూడా ఇక్కడ నుండి ఖాళీ అయి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను కాదుగా పరలోకం తీసుకెళ్ళేది, నేను కాదుగా పరలోక పట్టణానికి మోసుకు వెళ్ళేది, మిమ్మల్ని ఈ వాక్యము మోసుకు వెళ్తుంది. ఈ వాక్యమే సరైన రీతిలో సేవకుడు బోధించకపోతే విని వెళ్ళిపోవడం వలన నీకు లాభం అనేది ఏమాత్రము కూడా ఉండదు. నీకు లాభం కలగాలంటే ఈ వాక్యము నిన్ను ఆలోచించే రీతిగా మార్చాలి, నీ స్వభావంతో మాట్లాడాలి. నువ్వు ఏమి ఆశిస్తున్నావో ఆ ఆశను బట్టి నీ జీవితం ఏమవ్వాలంటే నిర్మించబడాలి. అర్థమవుతుందా? అందుకనే నికోదేముతో దేవుడు అంటాడు, ఇదిగో అయ్యా నేను మరలా వెళ్ళి తల్లి గర్భంలో ఎలా జన్మించగలను అన్నప్పుడు, నువ్వు తల్లి గర్భంలో కాదు నీటి మూలముగా మరలా జన్మించినప్పుడే నీ స్వభావం ఏమవుతుందంటే ఆత్మలో స్థిరపడడం మారుతుంది అని చెప్తాడు. అర్థమవుతుందా? అందుకనే మన శరీరంతో ఆలోచించే ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అంటే క్యాజువల్గా వాక్యం విని వెళ్ళిపోయేలాగా ఉంటాయి, కానీ మన వాక్యం ఏం చేయాలి అంటే నడిపించే తత్వంలోనికి వెళ్ళాలి. నువ్వు కూడా సువార్త బోధించే తత్వంలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక అడవిలో ఒక జింక మేత మేస్తున్నప్పుడు, మనము డిస్కవరీ చూస్తున్నప్పుడు, లేకపోతే చిన్న చిన్న వీడియో బిట్లు చూస్తున్నప్పుడు అందులో కనబడుతుంది, ఒక జింక మేత మేస్తున్నప్పుడు ఏం కలుగుతుంది అంటే, ఒక చిరుతపులి డైరెక్టర్ వెళ్ళి దాన్ని అటాక్ చేయదు, దాని నడుము వెనకాల నుంచి వెళ్తుంది. ఎందుకంటే అది ముందు ఉండి మేత మేస్తుంది కనుక, వెనకాల నుండి వెళ్తే దాన్ని అటాక్ చేయడం చాలా ఈజీ కనుక అది ఏం చేస్తుందంటే నక్కి నక్కి సౌండ్ రాకుండా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి ఆ జింకను మృంగేయడానికి చూస్తుంది. ఆ జింక ఏమాత్రము కూడా మెలకువ లేకుండా ఉంటే గనక ఆ జింకని ఏం చేస్తుందంటే టప్పని పట్టుకుని దాన్ని తినివేయడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందా? అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగే మనము నలుమూలలా చూసుకోవాలి. దేని వైపు నుంచి అటాక్ మన మీదకి వస్తుందో చూసుకోకపోతే గనక, వాక్యము నిన్ను బలపరిచే రీతిగా లేకపోతే సాతానుడు చాలా ఈజీగా డైవర్షన్ చేయగలుగుతాడు మన జీవితాన్ని. వాక్యాన్ని మనలో బలము తీసుకురాకపోతే గనక అపవాది అనేవాడు చాలా ఈజీగా మనల్ని పడగొట్టగలుగుతాడు. ఎందుకంటే వాడికి అంత టెక్నాలజీ ఉందని మనం ఇదివరకే నేర్చుకున్నాం. రాజులను సైతం మార్చబోతున్నాడు వాడని చెప్పి మనం ముందుగానే మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మనకేం కలిగి జీవించాలి అంటే, నిన్ను బలపరిచే వాక్యం, నిన్ను స్థిరపరిచే వాక్యం నీతో ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళాలి, కానీ లేకపోతే అక్కడి నుండి దేవునితో మాట్లాడి ఎక్కడికి నడిపించబడితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న నేను కూడా అధ్యక్షత వహిస్తున్నానంటే దేవుని కృప వలన మాత్రమే. మీకు ధైర్యం కలిగే వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను, దేవుని నియమాలను చెప్పగలుగుతున్నామంటే అది దేవుని కృప వలన మాత్రమే. ఏమాత్రము నా స్వకీయాన్ని ఆలోచన చేసి మీకు బోధించానా, కేవలం దాని వలన మీకు ఆశీర్వాదం కాదు కదా, ఏమాత్రము మీ కుటుంబాల్లోనికి దీవెనలు కూడా రాలేవు. అందుకని అబ్రహామును స్వయంగా దేవుడు పిలుచుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నువ్వు శపించబడిన ఎవరినైతే శపిస్తావు వారిని శపిస్తాను అని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క విషయంలో అక్కడ చెప్పుతున్న లేఖనాలు చూసినప్పుడు ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదిస్తబడతారు, దూషించబడిన వారు దూషించబడి శపించబడతారని చెప్పి అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో వెతుకుతున్నప్పుడు దేవుని నియమం ఏమిటో మనం చూసుకోవాలి, దేవుని ఆలోచన విధానం ఏంటో మనం చూసుకోవాలి, దేవుడు నడిపించే మార్గం ఏమిటో చూసుకోవాలి. ఎందుకనయ్యా అంటే, మనము ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతకూడదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతకడంలో మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండాలి.
అలాంటప్పుడు మనం ఏమవుతామంటే మన చుట్టుపక్కల నుండి వస్తున్న అపవాది దాడినంతటిని కనిపెట్టగలిగే, గ్రహింపగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే 1:3 సెలవిస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునంది పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్ర. దేవుడు ఏమనుగ్రహించాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ఇచ్చాడని చెప్తున్నాడు. అంటే పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ఎలా ఉంటాయంటే ఇక్కడ మాట సెలవిస్తున్న చక్కని ప్రత్యుత్తరం ఏంటయ్యా అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ఇచ్చాడంట. శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఏ మానవుడికైనా దేవుడు ఇచ్చేది ఏంటయ్యా అంటే పరలోక సంబంధకరమైన ఆత్మ ఆశీర్వాదాలను ఇస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. మనము ఇహలోక సంబంధాలపైన దృష్టి పెడతాం, ఇహలోక ఆశీర్వాదాల మీద దృష్టి పెడతాం, ఇహలోక కార్యాల మీద దృష్టి పెడతాం, ఇహలోక ఆనందాల మీద దృష్టి పెడతాం. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన ఏమిచ్చాడయ్యా అంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఎవరికి అనుగ్రహించాడంట? మనకు అనుగ్రహించాడంట. ఇప్పుడు మనం దేనిలో ఆశీర్వాదం పొందుకోవాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలి. పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడంటే ఆనాడు అబ్రహామునికి ఇచ్చాడు. అబ్రహాము నుండి ఎవరికి ఇచ్చాడంటే వారి పిల్లలకి ఇచ్చాడు. వారి పిల్లలు ఏమవుతారే అంటే ఆశీర్వదించబడతారు అన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు మనకి ఏం పెట్టాడే అంటే పరలోక సంబంధమైన ఏం పెట్టాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పెట్టాడంట. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టినప్పుడు మనకున్న ఏ అప్పుల సమస్య అయినా కనబడదు, మనకున్న ఏ కఠిన బాధలైనా కనబడవు, మనకున్న ఏ కఠిన రోగాలైనా కనబడవు. ఎందుకయ్యా అంటే మనం పెట్టిన దృష్టి ఎక్కడంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద పెట్టా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే పరలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద దృష్టి పెడతావో నీ జ్ఞానము పెరగడం ప్రారంభించబడుతుంది, నీ ఆలోచన దేవుని వైపు నడవడం ప్రారంభించబడుతుంది. ఆత్మ సంబంధమైన దృష్టితో ప్రజలందరినీ చూడడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. అందుకనే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతిదీ ఆశీర్వాదం అంట. ఏంటంట? ప్రతి ఆశీర్వాదం పెట్టాడంట. మనం ఎక్కడ ఆగిపోతున్నాం? కొన్ని చోట్ల పులు స్టాపులు పడిపోతూ ఉంటాయి. ఇహలోక సంబంధమైన ఆలోచనలతో కొన్ని పులు స్టాపులు పడిపోతూ ఉంటాయి. అయితే దేవుడు అన్నాడు ప్రతి ఆశీర్వాదం పెట్టాడంట. అయితే బాధ్యత ఎవరిదే? మనమే పొందుకోవాలి. మనమే దాని విషయంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఆలోచన చేయాలని చెప్పి ఇక్కడ ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని గలతీ పత్రిక మనం చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిది, అప్పుడు మీరు ఏం చేస్తారంట? శరీరేచ్ఛలను నెరవేర్చరంట. అర్థమవుతుందా? మన కోరిక ఎక్కడ ఉంటుందంట? ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు శరీరం మీద ఉంటుందంట. మన యొక్క జీవితం అంతా దేని మీద బేస్ అయి ఉంటుందంటే మన యొక్క బలం మీద ఆధారపడి ఉంటుందంట. అందుకని ఏం చెప్తున్నాడు అంటే ఏంటమ్మా? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛల నుండి నెరవేర్చరంట. అర్థమవుతుందా? అంటే మనకి శరీరేచ్ఛలు నెరవేర్చబడుతున్నాయి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకి ఉందా లేదా? లేదు. మన శరీర కోరికలు నెరవేర్చబడుతున్నాయి అంటే పరలోక సంబంధించిన ఆశీర్వాదం మనలోనికి లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అపోస్తలుడైన పౌలు ద్వారా, ఇదిగో మీరు ఆత్మానుసారమైన దృష్టి కలిగి
జీవించండి, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించండి అని చెప్తున్నాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. దేవుడు దేని మీద దృష్టి పెట్టాడు తెలుసా? ఆయనకి నివాసం ఉండడానికి కూడా ఏం లేదంట, జాగా లేదంట. ఆయన నివాసం ఉండడానికి కూడా స్థలము లేదంట. మరి దేని మీద దృష్టి పెట్టాడే అంటే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఆయనను పోలి నడుస్తలేదని స్వయంగా తన కుమారుని పంపించేసి ఈయనలా మీరు నడిస్తే ఆయనలా పరలోకానికి వచ్చేస్తారని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యేసయ్యలా నడుస్తున్నామా? కొన్నిసార్లు మనకి అప్ అండ్ డౌన్ ఏర్పడుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఎందుకు ఏర్పడుతుంది? మన శరీరేచ్ఛలను కొన్ని నెరవేర్చుకుంటాం, మన శరీర కోరికలు కొన్ని తీర్చాలని చూసుకుంటాం, మన శరీర కోరికలు అన్నీ జరగాలని చూసుకుంటాం. అర్థమవుతుందా? అందుకనే మనం ఏం కోల్పోతున్నామా అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఏమవుతున్నాము? కోల్పోతున్నాం. దానికి కారకులు ఎవరు? మనమే. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఈ గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను చెప్పుతున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయంటే మనకి ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి మనం పెట్టినప్పుడు పరలోకం నుండి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందంట. ప్రతి ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, యాలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమైన పంట కోయును, క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి దేవునికి స్తోత్ర మనమందరము నిత్య జీవమను పంట కోయదుగాక. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడంట? దేని మీద దృష్టి పెడితే దానికే ఫలం. ఏంటంట? దేని మీద దృష్టి పెడితే దానికే ఆశీర్వాదం అని చెప్తున్నాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటకు వస్తాడంట. దేవునికి స్తోత్రం. నిత్య జీవం మనకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అర్థమవుతుందా? మనం దేని మీద దృష్టి పెడితే ఆ పంటే. మనం ఆత్మ మీద దృష్టి పెడితే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకేమొస్తుందంట? అనుగ్రహించబడుతుందంట. అర్థమవుతుందా? ప్రతి ఆశీర్వాదం పరలోకం నుండి పంపబడుతుందంట. అయితే మనం ఏ పంట విత్తుతున్నామో కూడా చూసుకోవాలిగా, మనం ఏ పంట కోస్తున్నామో చూసుకోవాలిగా. అంటే చూసుకోవడాన్ని బట్టి కాదు, కానీ మనం నడిచే నడవడికను బట్టే ఉంటుంది. అక్కడ నీకు ఇవ్వాలా ఆపాలా, నీకు దాన్ని కట్టాలా కట్టకూడదా, దానికి నీకు పొజిషన్ ఇచ్చే రీతిగా ఉన్నావా ఇవ్వని రీతిగా ఉన్నావా, ఇవన్నీ పరీక్షించుకునే దేవుడు ఇస్తాడు. అందుకనే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు, నేను దూషించే వారిని శపిస్తానని చెప్పాడు. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయన తీసుకున్న ఆజ్ఞ, ఎవరు? అబ్రహాము తీసుకున్న ఆజ్ఞ నువ్వు నేను కూడా పొందుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులై ఉన్నారు కనుక నువ్వు నేను కూడా మనుషులై ఉన్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరలోక సంబంధమైన ఏం కలిగి ఉండాలంట? ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఎలా కలగాలంటే ఆత్మ విషయంలో కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎలాగనగా తన శరీరేచ్ఛలను విత్తువాడు శరీరమును క్షయమును పంట కోయును, ఆత్మను బిట్టు విత్తువాడు నిత్య జీవమును పండగ వస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆత్మానుసారమైన వాక్యాలను వింటూ వెళ్తాం, దేవునిలో ఎప్పుడు బలపడుతూ వెళ్తాం. ఎందుకంటే దైవజనుడు దేవుని దగ్గర నుంచి నేర్చుకునేది అదే, దేవుని సన్నిధిలో పేనుగులాడేది అదే. ఏమి నేర్పించాలి సంఘానికి, నేను ఎలా నడవాలనేది దాన్ని బట్టే వాక్యం మనకు అర్థమవుతుంది. వాక్యం మనకు అర్థమవ్వాలంటే మనం నడుచుకోవాలి. మనం నడుచుకున్నప్పుడే మన ప్రవర్తనను బట్టి మనకేమవుతుంది అంటే ఆ ఫలము సంఘ బిడల్లోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం విత్తే పంట అద్భుతముగా దేవుడు కోయడానికి దేవదూతల్ని పంపిస్తాడు. ఎందుకని? మనము ఆత్మ జీవితం కొరకు ఆరాట పడుతున్నాం, శరీరేచ్ఛలను దూరపరుస్తున్నాం, ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నాం. కనుక ఈ ప్రయాస అంతా దేని కొరకై అంటే పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదముల కొరకు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎఫెసీ పత్రిక చూసినప్పుడు కూడా చెప్తాడు,
6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి. దేవునికి స్తోత్ర. ఆత్మ నీకు నేర్పించేది ఏంటో తెలుసా? ఆత్మ చెప్తున్నది చూడండి. ప్రతి సమయమందును ప్రతి విధమును ప్రతి ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయంలో పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువనిస్తుందంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మ కోసం ఆలోచన చేసినప్పుడు ఆ ఆత్మ నీకు మెలకువనిస్తుందంట. ప్రార్థన చేయమని మెలకువనిస్తుందంట. దేవుని యొక్క విశ్వాసము కలిగి పట్టుదలతో నీవు నిలకడగా ఉండని చెప్తుందంట. అందుకే నీ ఆత్మకు శరీరానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? శరీరం ఎప్పుడు లోకం గురించి ఆలోచించమంటది, ఆత్మ ఎప్పుడు పరలోకం గురించి ఆలోచించమంటది. శరీరం ఎప్పుడు లోకభోగాలని చూడమంటది, ఎప్పుడు ఆత్మ దేవుని వైపు పరుగులు పెట్టమంటది. ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్తుంది, శరీరం ఎప్పుడు అటు ఇటు తిరిగిరా అని చెప్తుంది. అటు ఇటు కాలక్షేపం చేసిరా అని చెప్తుంది. ఎందుకయ్యా అంటే శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నాం కనుక. శరీరం అను పంట కోస్తావు కానీ ఆత్మను బట్టి విత్తేవాడు నిలకడగా పరలోకమని సంపాదించుకుంటాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆ ప్రతి ఆశీర్వాదం నువ్వేం చేయాలంటే వెతకడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తాం, ఈ శరీరం గురించి ఆలోచన చేస్తాం. ఆత్మ గురించి ఆలోచన చేసేవారికి ఎప్పుడు బైబిల్ అర్థమైపోతూ ఉంటుంది. ఆత్మ కొరకు ఎప్పుడు ఆలోచన చేసేవారు బైబిల్ ఎలా చదివినా దానిలో ఉన్న మర్మం కనబడిపోతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే అందులో ఉన్న ప్రత్యక్షత ఏంటో తెలుసా? నువ్వు ఇహలోక సంబంధమైన దృష్టితో దాన్ని చదవట్లా, ఇహలోక సంబంధమైన మాటలతో దాన్ని సంపాదించుకోవాలని చూడట్లా, పరలోక సంబంధమైన ఆలోచనతో చదువుతున్నావు కనుక నా ఆత్మలో వాక్యము ద్వారా ఎలా బలము పొందాలి, నా వాక్యములో ఎలా దేవుని శక్తితో నిర్మించబడాలి, యేసుక్రీస్తులా నేను ఎలా నడవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఎలా వాక్యాన్ని రాశాడో మనం చదువుతున్నాం కనుక ఆ ఆత్మానుసారమైన విషయంలో నువ్వు పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తున్నావు కనుక దేవుడే ఆ ప్రత్యక్షతలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోమపత్రిక కూడా మనం చూసినప్పుడు అదే శరీరం విషయంలో ఒక మాట మాట్లాడతాడు. 6వ అధ్యాయం 18వ వచనం. పాపములు విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా ఏం చేయాలంట అన్నాడు. మీరు ఎలా అయితే మీ అవయవములను పాపానికి అప్పగించారో, మీ అవయవములను ఎలా అయితే వ్యభిచారానికి అప్పగించారో, మీ అవయవాలని ఎలా అయితే త్రాగుడులకు అప్పగించారో, మీ అవయవాలని ఎలా అయితే పనికిరాని వ్యసనాలకు అప్పగించారో, ఇప్పుడు మరలా ఏం చేయమన్నాడంటే అదే అవయవములను నీతికి అప్పగించమన్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు చేసేసారు కదా, మీరు పాడైపోయారు కదా, మీరు ఇంకా పనికిరారు అంటలా. మీరు ఎలా అయితే పాడైపోయిన దానికి అప్పగించారో మరలా ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకు వాక్యాన్ని వింటున్నారు కనుక, మీరు దేవుని శక్తిని చూస్తున్నారు కనుక, దేవుని అనుభవాలను గమనిస్తున్నారు కనుక, దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాన్ని బాగు చేసుకోమన్నాడు కనుక, ఎలా అయితే పాపానికి అప్పగించిన మీ అవయవాలన్నిటినీ ఇప్పుడు మరలా పరిశుద్ధత కలుగుటకై నీతికి సాధనముగా అప్పగించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు అందులో ఉండిపోయారు ఇంకా పనికిరారా అన్నట్లా, అందులో నుండి కూడా మీరు బయటకు వచ్చి మీరు గొప్ప సాధనముగా మార్చగలరు అని చెప్పి మీ దేహాల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అందుకని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దానిలో ఉన్న మర్మాలు ఎలా కనబడతాయంటే పరలోక సంబంధమైన దృష్టితో మనము చూడాలి. పరిశుద్ధ పట్టణం నుండి ఆ
దేవదూతలతో లేకపోతే దేవుని దర్శనాలతో ఎలా అయితే వాక్యాలు రాయించారో ఆ రాయించిన లేఖనాలని అదే దృష్టితో చదవాలి. అర్థమవుతుందా? ఈ అవయవాలు లోకానికి అప్పగించి పరిశుద్ధతలో ఉండాలంటే ఉండలేవు. ఆత్మకు శరీరానికి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. ఆత్మకు శరీరం ఎప్పుడు కూడా విరోధంగానే గమనించవచ్చు. ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శరీరం ఏమో కొన్నిసార్లు పడుకోమంటుంది, ఆత్మ ఏమో కొన్నిసార్లు ప్రార్థన చేయమంటుంది. ఇది దేనికి కారణమయ్యా అంటే, దేనికి సాదృశ్యమయ్యా అంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పడదంట. అర్థమవుతుందా? చూడండి, రాత్రికాల సమయంలో చెప్పుకున్నాం, మందు తాగేవాడు కావాలని తాగడు, వాడికి ప్రేరేపణ, వాడిని పాడు చేయాలని ప్రేరేపణ, వాడిని నాశనం చేయాలని ప్రేరేపణ, వాడి జీవితాన్ని నరకంలోనికి తోసేయాలని ఆలోచన కనుక వాడు ఎప్పుడు కూడా ఆ అపవిత్రమైన చోటులకి ఎందుకు అవకాశం ఇస్తాడంటే వాటికి బానిసైపోయాడు కనుక అందులో నుంచి బయటికి రాలేకపోయాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేనికైతే మీరు బద్దులైపోయారో, దేనికైతే బానిసత్వంగా మారిపోయారో, ఇప్పుడు అవన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి అంటే మరలా బయటికి తీసుకొచ్చి పరిశుద్ధత అనే నియమాలకు వాటిని అప్పగించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి మానవుల్ని, దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో చూడండి మానవుల్ని. దేవుడు ఎంత పాపం చేసినా కానీ ఆ పాపములో నుండి బయటికి తీసుకొస్తానికి నేను ఉన్నానురా, భయపడొద్దని దేవుడు ఎంత గట్టిగా మనకి తీర్మానాలు ఇచ్చాడో చూడండి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మహిమను మనం కొనియాడలేం, ఆయన మహిమను మనం వర్ణించలేం. అందుకనే మొట్టమొదటిగా మనం దేని మీద దృష్టి పెట్టాలి అంటే ఆత్మ సంబంధమైన ఆలోచనల మీద దృష్టి పెట్టినప్పుడు పరలోకము నుండి వచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకి ఏం చేస్తాడు? అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని మొట్టమొదటి మీరు ఏం చేయాలి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టి ఆత్మ సంబంధానికి కావలసిన ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ తొలగిపోదని ఎఫెసీ 1:3 ప్రకారం మనం చదువుకున్నాం. ఆ 1:3 ప్రకారంగా నువ్వేం చేయాలి అంటే దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మీదకి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా శరీరమును బట్టి విత్తితే శరీరమును పంటకు వస్తాం, ఆత్మను బట్టి వస్తే ఆత్మను పంటకు వస్తాం. అర్థమవుతుందా? అందుకని దేన్నైనా దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావాల్సింది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే దాన్ని తీసుకోవడానికి ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. అందుకనే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఆ లేఖనం చదవండి చివరిగా ఒకసారి. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా అక్కడ చివరి వరకు చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా మనకి చలవిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప అక్కడ మనకి ఎంతగా చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా నువ్వేం చేయాలి అంటే శరీరానికి సంబంధించిన క్రియలన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఆత్మ సంబంధమైన అనుభవాలు నీలోనికి వస్తాయి, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు నీలోనికి వస్తాయి. ఆత్మ ఎప్పుడూ ఘోషిస్తుంది అది పాపము అన్నప్పుడు నువ్వు దాని వైపు వెళ్ళకూడదు, అది శాపము అన్నప్పుడు దాని వైపు వెళ్ళకూడదు. ఎందుకయ్యా నెత్తి నేరుమూరి కొట్టుకుని ఈ ప్రజలకి ఎందుకయ్యా సువార్తను ప్రకటిస్తున్నారు సేవకులయ్యా అంటే దేవునిలో మీరు స్థిరపడాలనే ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే యాకోబు పత్రిక 1:12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవునికి స్తోత్ర. ఏం పొందుకుంటారంట? రెండవదిగా జీవ కిరీటమును పొందుకుంటారంట. దేని వలన పొందుకుంటారంట? శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేశాడంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనకి చిన్న శోధన వచ్చిందనుకో ఉంటామా? నమ్మకం ఉంటుందా మన మీద? మనకి
చెప్పండి, నిజం చెప్పండి. చిన్న శోధన వచ్చిందనుకో, పరుగులు పెడతాం, ఎక్కడెక్కడికో పరుగులు పెడతామా? ఎందుకు పరుగులు పెడతామయ్యా అంటే మనం సహించలేని శోధన దేవుడు మనకు పెట్టడంట. సహించగలిగేది అంతనే పెడతాడంట. అర్థమవుతుందా? సహించగలిగినంతే పెడతాడంట. అంతకు మించి ఎప్పుడు దేవుడు బాధ పెట్టండి. వాగ్దానం ఇచ్చేసాడు, అది కూడా. అర్థమవుతుందా? అంటే నువ్వేం చేయాలంటే దాన్ని సహించగలగడానికి దేవుడు పెడుతున్నాడు నీకు. ఎందుకంటే గాయమును కట్టువాడు ఆయనే గనుక గాయమును పెట్టువాడు కూడా ఆయనే. అందుకని నీకేం జరుగుతుంది అంటే శోధన పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు పెట్టాడు? నువ్వు ధన్యుడిగా మారడానికి పెట్టాడు. ఆ శోధన నిన్ను ధైర్యపరచడానికి పెట్టాడు. ఆ శోధన జీవితానికి వెలుగును తీసుకురావడానికి పెట్టాడు. ఎందుకని? ఆ శోధన ఏం చేస్తుందంట, నీకు వాగ్దానము చేయబడిన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటముని ఇవ్వడానికి శోధన పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఏం పెట్టాడు? జీవ కిరీటముని ఇవ్వడానికి నీకు శోధన పెట్టాడు. అయ్యో ఈ శోధన వచ్చిందని నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే అక్కడ ఏం కోల్పోతావు? జీవ కిరీటాన్ని కోల్పోతావు. సింపుల్గా కోల్పోతావు. పెద్ద పెద్ద ఆప్షన్లు ఏమి అవసరంలా. జస్ట్ నీకు వచ్చిన శోధనను బట్టి నువ్వేమైపోతున్నావు అంటే నీ విశ్వాసం చెడిపోయింది, నీ నమ్మకం చెడిపోయింది, నీ ప్రార్థనలన్నీ ఎగిరిపోయినాయి. జస్ట్ ఏమైందంటే ఆ శోధనను బట్టి నువ్వు ఏమైపోతుందంటే జీవ కిరీటం కోల్పోతున్నావు. అర్థమవుతుందా? శోధన సహించిన వాడు ధన్యుడని టైటిల్ పెట్టేశాడు యాకోబు ముందు. అర్థమవుతుందా? యాకోబు శోధన సహించిన వాడు ధన్యుడని ఎందుకు పెట్టాడంటే ఆ శోధన నీకు తగినంత పెట్టేవాడు దేవుడు గనక దాన్ని సహించగలిగినప్పుడే నువ్వు ఏమవుతావయ్యా అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో నువ్వు కనబడడం ప్రారంభిస్తావు. జీవ కిరీటం అనేది నీకు లాభకరంగా మారడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు 39వ ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు యేసేపు మీదకి ఎవరొచ్చారు? పాపం వచ్చింది, శోధన వచ్చింది. ప్రతి రాత్రి ఏడిపించేసేది. ఎప్పుడు కనపడితే అప్పుడు పట్టుకోవడానికి చూసేది, ఎప్పుడు కనపడితే అప్పుడు నాశనం చేయడానికి చూసేది. తన నీతిని అంతటిని పడగొట్టడానికి చాలా చిందరమందరగా ప్రయత్నాలు ఎన్ని చేసిందంటే చాలా జైల్లో వేసేంత వరకు తన మీద ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఒక రోజా 2 రోజులా కాదు, అక్కడున్న అన్ని రోజులు అతని మీద ఏం జరిగిందంటే ఆ ఫరో యొక్క భార్య తన మీద నిఘా పెట్టుకుని ఏ రోజు పడకూడదామని చెప్పి ప్రతిరోజు ఎవ్రీథింగ్ ఎప్పుడైతే దానిలోనికి వెళ్తాడో అప్పుడు ఆయన పట్టుకుని పీడించడం, ఎంతగానో గాయపరచడం, ఇబ్బంది పరచడం, చాలా సమస్యలు ఒత్తిడిలో గెంటేసి తనని గాయపరిచేలాగా తన నీతిని చెడగొట్టాలని చూసినప్పుడు ఆ నీతి ఏమంటాడో చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి చూడండి ఏమంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెను సైనించుటకైనను ఆమెతో నుండికైనను ఆమె మాట విన్నవాడు కాడు అంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక అధికారిని భార్య వచ్చి మీద పడుతుందంటే అక్కడున్న సంస్థానాన్ని బట్టి ఎంత ఘోరమైన తప్పు చేసినా ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. అలాంటి పరిస్థితిలో తనకు వచ్చిన శోధనలను బట్టి దేవునితో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇది నా దేవునికి ఎంత ఇష్టమైన కార్యము కాదు, దీని వలన నేను ఎంత పాతకము కట్టుకుందును అన్నప్పుడు దినదినము ఆయన ఏం చేసేదో తెలుసా? శోధిస్తూ ఉండేదంట అపవాది. దినదినము ఆయన మీద పడుతూ ఉండేదంట, నాతో పాపం చేయని చెప్పి. ఎంత భయంకరమైన మనుషులు లేని సమయాన్ని చూసి వస్త్రపు చెంగి లాగేస్తే అది తప్పించుకొని కూడా తను వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం.
అందుకనే తన ఎముకలను ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళమన్నప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసి ఆ ఎముకలను తన తండ్రి వంశములోనికి చేర్చాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే మన జీవితంలో శోధన వస్తుందంటే కాదు, ఆ శోధనను పట్టుకొని జయించడానికి దేవుడు మనకు పెట్టాడని తీసుకోవాలి తప్ప ఆ శోధనను బట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే చిన్న దానికి నీవు కోల్పోతే నిత్య జీవం అనే దాన్ని నువ్వు ఏమైపోతావు? కోల్పోతావు. నిత్య జీవం అనే కిరీటాన్ని నువ్వు కోల్పోతావు. దేవుడు ఇవ్వడానికి నీకు ఆ గాయాన్ని పెడితే ఆ గాయాన్ని తట్టుకోలేక దేవుని శోధిస్తావు. అర్థమవుతుందా? అందుకనే ఏం చెప్తున్నాడంటే శోధనను సహించిన వాడు ధన్యుడు. అందుకని యేసేపు ధన్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు కూడా ఆలోచన చేయండి, దినదినము ఒక రాజభవనంలో ఉండి ఎంత దాడి జరిగితే అతను ఎంతగా శోధించబడతాడో ఆలోచన చేయండి. అలాంటి సమయంలో తన నీతిని కాపాడుకున్నాడు. ఈరోజు నీ మీద పాపం పడట్లేదు, కానీ పాపం దగ్గరికే మనం వెళ్తున్నాం. ఈరోజు శాపాలు మన మీదకి రావట్లా, మనమే తెచ్చుకునేలాగా చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నువ్వు తెచ్చుకుంటున్నావు కనుక అవి నీ మీదకి వస్తున్నాయి. కానీ దేవుడు పెట్టకుండానే అవి నీ మీదకి వస్తున్నాయి అంటే నువ్వు పాపంలో జీవిస్తున్నట్లే. అయితే నీతిమంతుడికి దేవుడు శోధన పెట్టినప్పుడు అవి సహించగలిగే శక్తి నీకు ఉండాలంట. బాబు శోధన ఏం చేయాలంట? మనం రెండవదిగా ఆలోచన చేస్తే దేవుడు నీకు శోధన పెడతాడు. అయితే నువ్వు ఆత్మ జ్ఞానంతో దాన్ని కనిపెట్టాలి, ఆత్మ ఆలోచనతో దాన్ని కనిపెట్టాలి, ఆత్మ తలంపులతో కనిపెట్టాలి. ఎలా కనిపెడతావంటే దాన్ని సహించగలిగే జ్ఞానము బలము దేవుణ్ణి అడిగినప్పుడే అది నీకేమవుతుందంటే మేలుకరముగా మార్చబడుతుంది. అది నిత్య జీవమనే కిరీటాన్ని నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తుల కార్యములు కూడా మనం చూసినప్పుడు 14వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. 1వ వచనంలో నికోనియాలో జరిగినదేమనగా ప్రవేశించి అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులు పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించురి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు. అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యములను సాక్ష్యం ఇప్పించును. దేవునికి స్తోత్ర. అక్కడ విరోధులు లేస్తున్నారని తెలుసంట. మరైతే వాళ్ళు ఏం చేశారు? ప్రభువు మీద ఆనుకున్నారంట. ఎక్కడ? వాళ్ళకి విరోధంగా యూదులు లేస్తున్నారంట. కొంతమంది వీళ్ళ వైపు, కొంతమంది వాళ్ళ వైపు ఉసుకొలుపుతూ సేవ చేసే వారి మీద దాడి చేస్తున్నారంట. అప్పుడు దాడి చేస్తున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరంట. ఎక్కడంట? వాళ్ళ దగ్గర శత్రువులు ఉన్నారని తెలుసు, వాళ్ళ మీద దాడులు చేయడానికి అనేక మందిని రేపుతున్నారని తెలుసు, అనేక మంది హింస పెట్టడానికి పురుకొల్పుతున్నారని తెలుసు. అయితే వాళ్ళు ఎవరి మీద ఆనుకున్నారంటే ప్రభువు మీద ఆనుకొని సువార్తను చేస్తున్నారంట. దేవునికి స్తోత్ర. ప్రభువు మీద ఆనుకుని చాలా కాలం అక్కడే వీళ్ళు ఏం చేస్తారని చెప్పి ఎంతటి శోధనైనా భరించడానికి సిద్ధముగా ఉన్నామని చెప్పి అక్కడ చాలా కాలం గడిపారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళ గడిపిన విధానాన్ని బట్టి వాళ్ళ కిరీటాలు వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కిరీటాలు వాళ్ళకి ఇచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన శోధనలు అక్కడున్న వారు దాడి చేయడానికి ఇష్టపడ్డా కానీ వాళ్ళు ఏం కలిగి జీవించారంటే ప్రభువు మీద ఆనుకొని ధైర్యముగా గడిపారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకెంత శోధన వచ్చినా దేవుని మీద ఆనుకోవాలి, నీకెంత బలహీనతనొచ్చినా దేవుని మీద ఆనుకోవాలి. ఎందుకయ్యా అంటే నిన్ను పుట్టించిన దేవుడు నీకు ఒక నిర్మాణాన్ని పెట్టాడు. ఆ నిర్మాణంలో నువ్వు ప్రతిదీ ఆయన మీద ఆధారపడాలని పెట్టాడు. ప్రతి విషయంలో ఆయనను ఆనుకొని నడవాలనే పెట్టాడు. ప్రతి సందర్భంలో ఆయనను లోబడే నువ్వు బ్రతకాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా నువ్వు శోధనను సహిస్తే నిత్య జీవం అనే కిరీటం నీకు
పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ఆ పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదము మనకే వస్తుందంట. ఎప్పుడు? ఆత్మలో నీవు జీవించినప్పుడు, ఆత్మ కొరకు ఆలోచన చేసినప్పుడు. రెండవదిగా ఏం కలిగి ఉండాలంట? చదవండమ్మ వాక్యం. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్ర. ఈ జీవ కిరీటం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నియమాన్ని బట్టి మొట్టమొదటిది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అయితే, ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు నిత్యజీవం అనే కిరీటాన్ని కూడా తీసుకువస్తుంది అన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 1 పేతురు 5:4 చూడండి. ప్రధాన కాపరి మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటే నీకేమవుతుందంటే నిత్యజీవం అనే కిరీటం అనుగ్రహించబడుతుంది. నిత్యజీవం అనే కిరీటం ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే, ఇక్కడ చెప్తున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుకుంటారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదమేమో ఆత్మ సంబంధానికి తీసుకువెళ్తే, రెండవదిగా నిత్యజీవం అనే కిరీటాన్ని శోధన వలన వస్తే, ఆ శోధన సహించిన నీకు ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడు నీకు ఏమవుతుందంటే మహిమ కిరీటం ఏమవుతుందంట? వాడబారని మహిమ కిరీటం నీకు వస్తాదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొట్టమొదటిదైతే, రెండవది జీవ కిరీటం, మూడవది ఆయన వచ్చేటప్పుడు నీకు తీసుకొచ్చేదంట మహిమ కిరీటం అంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్ని కిరీటాలు ఇచ్చేస్తున్నాడో చూడండి. మనకి ఎన్ని కిరీటాలు ఇస్తున్నాడో, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మీద పొందుకోవడానికి కూడా ఇష్టము, శ్రద్ధ మనము చూపించలేకపోతున్నాం. నేను చివరిగా ముగించేస్తాను, చాలా టైం అయింది కనుక. ఇక్కడ చూసినట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుందంట? వాడబారని మహిమ కిరీటమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఏమీ ఆలోచన చేయొద్దు. మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క విషయంలో వాడబారని మహిమ కిరీటం ఎలా పొందుకోవాలి అంటే, మొట్టమొదట పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. నిత్య జీవం అనే జీవ కిరీటాన్ని మనము ఎలా పొందుకోవాలి? శోధన సహించినప్పుడు మాత్రమే పొందుకుంటాం. మూడవదిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంటే వాడబారని మహిమ కిరీటమును ఆయనే తీసుకొస్తాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నానా రకాలైన అనేకమైన విషయాలు ఉన్నాయి. నానా రకాల సంబంధించిన ఆత్మ ప్రత్యక్షత లేని జీవితాలు చాలా ఉన్నాయి. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఈరోజు వాడబారని మహిమ కిరీటం ఆయన వచ్చినప్పుడు పొందుకోవాలంటే నువ్వు తప్పకుండా మొదట ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నెక్స్ట్ నిత్య జీవం అనే కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? శోధన సహించాలి. యేసోపు మీదకు వెళ్ళింది దాడి, సహించగలిగాడు, భరించగలిగాడు, తప్పించుకోగలిగాడు. నువ్వు తప్పించుకోగల. అలాగే యేసు యొక్క పౌలు మీద సువార్త చేస్తున్నప్పుడు, దాడి జరుగుతున్నప్పుడు ప్రభు మీద ఆనుకుని ధైర్యంగా ముందు నిలబడ్డారు. ఆ ప్రాంతంలోని కొన్ని రోజులు ఉండిపోయారంట. అక్కడే ఉండి సువార్త చేశారంటే ఎవరి మీద ఆనుకొని? ప్రభువు మీద ఆనుకొని. ఈరోజు నీకు ఆ రెండిటిని నువ్వు తిరస్కరించకుండా పొందుకున్నప్పుడు, ఆయన వస్తున్నప్పుడు నీకు వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం లోక సంబంధమైన ఆలోచనలు మనలో ఉండకూడదు.
లోక సంబంధమైన పొరపాట్లు మనలో ఉండకూడదు. లోక సంబంధమైన ఆలోచన విధానాలు మనలో కలిగి జీవించకూడదు. ఎలా ఉండాలి అంటే వాడబారని కిరీటాలు మన కొరకు దేవుడు సిద్ధపాటు చేసి ఆయన ప్రత్యక్షమయ్యే దినం కోసం తీసుకురాబోతున్నాడు. అందుకని సంగమా, మనం ఎలా ఉండాలంటే ఆయన కిరీటాలను పొందుకునే వారిగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి సిద్ధపడదాం. ఆత్మకు శరీరానికి ఉన్న వ్యత్యాసం మనం చూస్తాం. ఆ రెండిటిని దూరం చేసుకుని దేవునికి మహిమ కిరీటం అనేది పొందుకోవడానికి ఇష్టపడితే వాడబాడని మహిమ కిరీటం ఆయన ప్రత్యక్షమైనప్పుడు తీసుకువస్తున్నప్పుడు ఆయనతో కలిసి మన ప్రయాణం సాగిపోద్ది. కనుక ఆయన కొరకు వెతకండి, ఆయనలా మారండి, ఆయనలా నడవండి, ఆయనలా మాట్లాడడం మీరు నేర్చుకుంటే మీరు తప్పకుండా ఆయన క్రియలను చేయడం ప్రారంభిస్తారు. ఆయనలా మాట్లాడడం రాకపోతే మీరు ఎప్పటికీ కూడా ఆయన క్రియలను చేయలేరు. ఆయనలా మాట్లాడడం ప్రారంభించినప్పుడే ఆయన క్రియలు మనలోనికి ఎంటర్ అవుతాయి. ఆయన మనతో సహవాసం చేస్తాడు, మనం ఆయనతో సహవాసం చేస్తాం. కాబట్టి ఈ కిరీటాలు పొందుకోవాలంటే ఆత్మలో దేవుని వెతకండి, ఆత్మలో దేవునిని చూడండి, ఆత్మలో దేవుని విషయాలను గుర్తించండి. అప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన వాడబారని మహిమ కిరీటం కొరకు ఆయన ప్రత్యక్షమయ్యే రోజు మనల్ని తీసుకువెళ్ళి ఆ కిరీటాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని తలలు వంచి అందరూ మీరు ప్రార్థనలోకి రండి. ఆ పిల్లల్ని నేను చూస్తాను. దేవుడు విలువైన వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక గొప్ప ప్రత్యక్షత మనం పొందుకోవాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం తరతరాలు పరలోకం పట్టణంలో కూడా నిలబడిపోయింది. మనం బాగా ఆలోచన చేస్తే దేవుడు ఒక్కసారి అబ్రహామును ఆశీర్వదించాడు. అది తరతరాలు బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయింది. అది బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో శ్రేష్టకరముగా మారిపోయింది. ఈరోజు నువ్వు బాహ్య శరీరానికి సంబంధించిన ఆశీర్వాదం అడగొద్దు. బాహ్య సంబంధానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని అడగొద్దు. నీ ఆత్మకు కావలసిన ఆశీర్వాదం ఏంటో అడుగు. పరలోకానికి సంబంధించగలిగిన ఆశీర్వాదం ఏంటో నువ్వు అడిగిరా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు ఒకటి చెప్పాడు, శరీరేచ్ఛలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి రా అని. దేవుడు నీతో చెప్తున్న మాట బాహ్య సంబంధమైన ఆశీర్వాదం నీకొద్దు. నేను నిన్ను ఆశీర్వదించితే దాన్ని దొంగిలించేవాడు ఎవడుండడని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా నీవు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆలోచన చేయి. నీ ఆత్మకు ఆశీర్వాదాన్ని వెతుక్కోండి. రెండవదిగా శోధన వస్తుంది. శోధన వచ్చినవాడు ధన్యుడు అన్నాడు. శోధన నీ మీద పడుతున్నప్పుడు నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ఎందుకంటే దాన్ని సహించగలిగే శక్తిని కూడా దేవుడిచ్చాడు. నువ్వు సహించలేకపోతే ఏమాత్రము కూడా దేవుని విశ్వాసతలో నీ యొక్క జీవ కిరీటాన్ని పోగొట్టేసుకుంటావు. శోధన వచ్చింది, సహించు. శోధన వచ్చింది, దేవుణ్ణి అడుగు. శోధన వచ్చింది, దేవుని దాని మీద ఆధారపడు. నీ ప్రార్థనలు ఎగరగొట్టడానికి కాదు, నీ ప్రార్థనలు మరింత బలపడడానికి శోధన రావచ్చు. నువ్వు మరింతగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు శోధన రావచ్చు. మరింతగా దేవునిలో ఉండడానికి నీకు శోధన రావచ్చు. అయితే నీకు దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని విషయంలో శోధన సహించాలి. అప్పుడు నీకు జీవ కిరీటం వస్తుంది. నీకు జీవ కిరీటం రావాలి అంటే శోధన సహించాలి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు చెప్తున్న మాట, ఇంతవరకు నువ్వు శోధన సహించలేకుండా ఉండొచ్చు, ఇంతవరకు నువ్వు శోధన సహించకుండా నడవచ్చు. దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. అయితే దేవుడు నీకు శోధన పెడితే దాన్ని జయించడానికి ఈరోజు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అవుతావు. నువ్వు శోధన సహించగలిగితే ఈ రెండిటిని నువ్వు చేయడం వలన ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీకు వాడబారని మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తాడు.
నీకు వాడబారని మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తాడు. నీకు వాడబారని మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తాడు. ఆ మహిమ కిరీటం నీకు కావాలంటే మొదటి రెండు నువ్వు చేయాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టాలి. రెండవదిగా శోధనలు సహించాలి. నువ్వు శోధనలు సహించినప్పుడు నువ్వు పరలోకమందుండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆ వాడబారని మహిమ కిరీటం పొందుకోగలుగుతావు. ఈ సమయాన్ని బట్టి నువ్వు ఎలా ప్రార్థించుకుంటావు అది నీ చేతుల్లో ఉంది. దేవుణ్ణి ఇష్టంతో వెతుకు, దేవునిలా మారు, దేవునిలా జీవించు, దేవునిలా ఆలోచన చేయి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు తప్పకుండా దేవుని విషయంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండు. ఒక నిమిషంలో మీరు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం. మనకి చాలా కిరీటాలను దేవుడిచ్చాడు. అయితే దాన్ని పొందుకోవడానికి కొన్ని వెనకపాటు మన జీవితాలు, మన శరీరేచ్ఛలన్నిటి నుంచి దేవుడు విడిపించగలడు. మన బలహీనతల నుండి దేవుడు విడిపించగలడు. మన శోధనల నుండి దేవుడు విడిపించగలడు. అయితే ఈ యొక్క దినాన దేవుడు నీతో మాట్లాడిన మాటలు, కొన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదం, రెండవది శోధన కలిగిన వాడు ధన్యుడు, మూడవది వాడబారిన మహిమ కిరీటం. లైన్గా ఇవి నీవు చేయగలిగినప్పుడు ఆ ప్రధాన పాత్ర ప్రత్యక్ష కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమ కిరీటం వస్తుంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు తండ్రి. ఉన్నతమైన నీ కృపలో ప్రభా, ఇదిగో తండ్రి, అమృతము కలిగిన నీ మాటలను మాకు ఇచ్చి ప్రభా, మేము దేని నిమిత్తం ఆలోచన చేయాలో ప్రభా మాకు నేర్పినందుకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, ఏ పరిస్థితిలో మాకు శోధన వస్తుందో తెలీదు, ఏ పరిస్థితుల్లో ఆత్మ సంబంధమైన పరీక్షలు జరుగుతాయో మాకు తెలియదు ప్రభా. నీవే ప్రేమించి బలపరిచిన గొప్ప దేవుడవు, నీవే ప్రేమించి దీవించిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, నీ ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మమ్మల్ని నింపండి. ఆత్మ సంబంధమైన మార్గములో మమ్మల్ని నింపండి. ఏ శోధన మా మీద పడుతుందో దాన్ని కనిపెట్టి దాన్ని జయించగలిగే కృపనివ్వండి. దేవానికి వందనాలు తండ్రి. జీవ కిరీటమును మేము పొందుకోవాలంటే శోధన సహించాలి. అంతకంటే ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన ఆత్మ కలిగిన ఆశీర్వాదమును మేము పొందుకోవాలి. నీవు మాకు అనుగ్రహిస్తానన్నావు గనుక మేము ఇక్కడి నుంచి మా ధ్యాస, మా ఆలోచన శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు తండ్రి. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మెండుగా మీరు మాకు దయచేయండి ప్రభా. నీ వాగ్దానములు మా ఎడల నెరవేర్చమని ప్రార్థన చేయించినంత ఈ దినాన్ని నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రభా, మేమందరము కడి తండ్రి, వాడబారిని మహిమ కిరీటం నువ్వు తీసుకువస్తావు గనుక ఆ కిరీటము కొరకు ఎదురు చూసేవారికి ఇవన్నీ చేయగలిగే కృపనివ్వండి దేవా. బిడ్డలందరినీ దీవించండి. ఆసక్తితో ఆకలి చంపుకొని నీ మందిరంలో అడుగు పెడుతున్నారు ప్రభు. వీరి ఆకలి దప్పులు శరీరానికి కాదు, ఆత్మ సంబంధమైనవని నమ్మి వస్తున్నారు కనుక వీరికి కావలసిన శరీర కోరికలన్నిటినీ ప్రభు, శరీర సంబంధమైన ఆలోచనలన్నిటిని లయపరచండి ప్రభు. ఆత్మ సంబంధమైన వరములతో నింపండి, ఆత్మ సంబంధమైన తలంపులతో నింపండి తండ్రి. నీ కృపలో బిడ్డల్ని బలపరిచి శక్తితో నింపండి తండ్రి. నీ కృపలో ఆకలితో ఉన్నవారు ఆకలి దప్పులు తీర్చండి తండ్రి. దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో ఈ సంఘములో పిల్లర్లుగా ఉంటున్న బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ఇదిగో వాక్య పరిచర్లో చేయూతగా ఉంటున్న ప్రభా, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ దయలో, నీ కృపలో తండ్రి మందిరాలను బహుగా నిర్మించి ప్రభా, ఉన్నతమైన నీ కృపలో మాదిరికరంగా జీవితాలు ఉండే భాగ్యమును దయచేయండి దేవా. నీకే వందనాలు. డ్యూటీలు చేసుకుంటున్న వారిని, జాబులు చేస్తున్న వారిని, చదువుకుంటున్న బిడ్డల్ని, ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలని తండ్రి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. రాని వారికి కూడా మనస్సును కలుగ చేయండి. వారు త్వరపడి నీ మందిరంలోనికి రావడానికి కృపనివ్వండి.
నీవే నీ కృపతో దీవించి బలపరచి ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని నీ నామం అంతట్లో ప్రభు ఈ నెలంతా కాపుదలనిచ్చినందుకు, మా సంఘానికి ఏ కీడు ఏపటికి రాకుండా కాపుదలనిచ్చినందుకు, గర్భిణీల విషయంలో మేలు చేసినందుకు, అలాగే ప్రభు చంటి బిడ్డలతో ఉన్న బిడ్డల విషయంలో మేలు చేసినందుకు, ప్రతి ఒక్క విషయమును బట్టి సంఘ పక్షముగా ప్రభు బిడ్డలు పట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవే బలపరిచి మేలు చేయండి. రేపటి నెలలో ప్రభు అడుగు పెడుతున్నాం. సెప్టెంబర్ మాసం అంతా నీ మహిమతో నింపండి, నీ కృపతో నింపండి. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకు జ్ఞానంతో నింపండి తండ్రి. ప్రభు గర్భంతో ఉన్న చెల్లిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు తీసుకువచ్చిన ఈ శ్రేష్టమైన తండ్రి ఆశీర్వాదకరమైన పలహారమును ఆశీర్వదించండి. ప్రభు నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేయమని సంఘాన్ని మరింత ఆత్మజ్ఞానంతో నింపడానికి, వాక్యాన్ని కనిపెట్టే వివేక జ్ఞానం బిడలకు దయచేయండి ప్రభు. నీవే కృపలో బలపరిచి మేలు చేయమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆది అంతమునైన దేవుడు ఆయన రాకడ పర్యాంతం ప్రధాన ప్రత్యక్షత కాపరి ప్రత్యక్ష అయ్యేంత వరకు ఆయన కృప మెండుగా మనకి తోడేయండి. వాడబారిన మహిమ కిరీటం దేవుడు మన కొరకే సిద్ధపాటు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.